మోంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. నాగార్జున సాగర్కు వరద ఉధృతి పెరగడంతో 16 గేట్లను ఎత్తి 162,811 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద పెరగడంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 7 గేట్లను ఎత్తి 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంలోకి మోయి9వ వాగు, మిడ్ మానేరు, కాకతీయ మెయిన్ కెనాల్ నుంచి కలిపి 18,277 క్యూసెక్కుల వరద వస్తుండటంతో డ్యాం 6 గేట్లు ఎత్తారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 12 గేట్లు ఎత్తి 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్, జుక్కల్ మండలంలోని కౌలాసా ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి 11,877 క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 14 నెంబర్ గేట్ను 2 మీటర్లు ఎత్తి 9,649 క్యూసెక్లను బయటకు వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టు గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది.